ఓకే, సో వెల్కమ్ టు దావుద్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సో దావుద్ యూట్యూబ్ ఛానల్ని. టోటల్ ఉన్నటువంటి సిలబస్లో మీకు ఈ కంప్యూటర్ బేస్ ఉన్న సిలబస్ కంప్లీట్ చేయబడుతుంది. ఇందులో సో నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, అదేవిధంగా ఎంఎస్ పెయింట్ వరకు జరిగింది. తర్వాత ఉన్నటువంటి సిలబస్లో ఎంఎస్ వర్డ్ అని స్టార్ట్ చేయబోతున్నాం. దీన్ని కంటిన్యూ రెగ్యులర్ ఫాలో అవుతానండి. 100% పూర్తిగా 2019 ఎంఎస్ ఆఫీస్ అవుతుందో లేటెస్ట్ వర్షన్ ఉందని చెప్తున్నాను. దాన్ని మీరు కంపేర్ చేసి చూడండి. ప్రీవియస్గా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఎంఎస్ ఆఫీస్లో మనకు చాలా రకాలుగా ఉన్న మీకు విషయం తెలిసిందే. ఎంఎస్ ఆఫీస్ అనేది దేనికి ఇదే పర్పస్ అంటే సో అందరికీ ఐడియా ఉంది కదమ్మా. ఏది ఎంఎస్ ఆఫీస్ అంటే? ఎంఎస్ ఆఫీస్ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని పిలుస్తాము. ఇది ఎందుకు వాడుతున్నామంటే ఆఫీస్ పర్పస్ ఉన్నటువంటి ఏదైనా సరే ఒక డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అది ఎడిటింగ్ చేయడానికి, సో ప్రింట్ ఇవ్వడానికి, అన్నిటికీ అంటే ఆఫీస్లో చేయబోయే మొత్తం ఫైల్స్ని మనం డిజిటల్ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ఎంఎస్ ఆఫీస్ అనేది పనికొస్తుంది. ఎంఎస్ ఆఫీస్లో ఏముంటాయి ముఖ్యంగా అన్నప్పుడు ప్రజెంట్లీ మనం ఎక్కువగా వాడేది నెంబర్ 1 వచ్చి ఎంఎస్ వర్డ్ అనే దాన్ని వాడతాము. తర్వాత ఎంఎస్ ఎక్సెల్ అంటాం, ఎక్సెల్ ఓకే. తర్వాత ఎంఎస్ పవర్ పాయింట్. ఇవి 3 మీకు తెలిసింది. ఇవి తెలిస్తే ఆఫీస్లో ఉన్నటువంటి డేటాని మనం ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. వర్డ్ అని అంటే ఏంది? ఇక్కడ డాక్యుమెంట్ అంటే ఏంది? ఒక డాక్యుమెంట్ అన్నప్పుడు దేని అంటాము? కొన్ని ఫైల్స్ల కలయికనే డాక్యుమెంట్ అని పిలుస్తాం. ఎటువంటి ఫైల్స్ ఉంటాయి? మామూలుగా మనం ఇచ్చినటువంటి లెటర్స్ లేదా వర్డ్స్ లేదా పారాగ్రాఫ్స్ లేదా ఇంకేదైనా టెక్స్ట్ ఫామ్లో డేటాను మొత్తాన్ని మనం డాక్యుమెంట్లోకి రాస్తుండడం అంటే డిజిటల్ ఫామ్లోకి మనం సేవ్ చేస్తూ ఉంటాం. అంటే డిఫరెంట్ ఫాంట్స్ వాడి, డిఫరెంట్ సెట్టింగ్స్ వాడి, అన్ని రెజ్యూమ్స్ అయినా సరే ప్రతిదీ మనం చేసేది ఆఫీస్లో ఉన్నటువంటి మొత్తం పని ఎంఎస్ వర్డ్లోనే చేస్తూ ఉంటాం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎక్సెల్ అనేది ఉంది. ఈ ఎక్సెల్ దేనికంటే సెల్ బేస్లో ఉన్నటువంటి, సెల్ అంటే ఏమంటే ఒక రో అదేవిధంగా ఒక కాలం రెండింటిని కలిసినటువంటి ఒక బాక్స్ని మనం సెల్ అని పిలుస్తాం. ఆ సెల్లో డేటాబేస్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో, అంటే ఇక్కడ మామూలుగా రో వైజ్ కాలం వైజ్ ఉన్నటువంటి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, కాలేజ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, లేదా మనం వాడేటువంటి ఏదైనా సరే, ఇప్పుడు ఒక లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, క్యాటలాగ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, వాటినంతా మనం ఏం చేయొచ్చు అంటే సెల్స్లో, రోస్లో, కాలమ్స్లో మనం రాయొచ్చు. అంతవరకేనా అంటే అదే కాదు, చాలా ఎక్కువ ఎంత నేర్చుకొని వచ్చే విధంగా ఉంటుంది ఎంఎస్ ఎక్సెల్ అనేది. అంత సింపుల్గా ఒక రోజులో అంటే దీన్ని ఎంఎస్ ఎక్సెల్ని 10 రోజుల్లో చెప్పొచ్చు, నెల రోజులు చెప్పొచ్చు, సంవత్సరం కూడా చెప్పొచ్చు, అంత ఉంటుంది డేటా దీంట్లో. అంటే దీంట్లో కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఆ ఫంక్షన్స్తోనే అన్ని పనులు మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట ఈజీగా. అది కొంచెం బ్రాడ్గా నేర్చుకుంటే బెటర్. ఇది ఎంఎస్ ఎక్సెల్లో మనం చూస్తాం. ఓకే, సో దీనికి ఎక్స్టెన్షన్ .xls అనేది ఉంటుంది. ఓకే, తర్వాత పవర్ పాయింట్ అంటే ముఖ్యంగా మీకు తెలియాల్సింది పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు మనం ఏం వాడుతున్నామంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, అంటే స్క్రీన్ మీద డేటా ఏదైతే ఉందో ఆ డేటా ఏమవుతుంది మనం ప్రజెంటేషన్స్గా ఇవ్వచ్చు. అంటే దీంట్లో వచ్చేదంతా స్లైడ్స్గా వస్తుంది. స్లైడ్స్లో మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, సౌండ్స్ ఇవ్వచ్చు. ఓకే, అదేవిధంగా దానికి మనకున్నటువంటి టెక్స్ట్ మార్చచ్చు, టెంప్లెట్స్ మార్చచ్చు. ఇవి అన్ని ఆప్షన్స్ మన పవర్ పాయింట్లో ఉంటుందన్నమాట. అంటే ఒకటి తెలిస్తే మిగతా అన్నీ అవైలబుల్లో మనకి అందుబాటులో ఉంటాయన్నమాట. వీటిలో ఈ పీపీటీ, పవర్ పాయింట్లో పీపీటీ అనే దాంట్లో మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకే, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఈ మూడు మనకు ఎంఎస్ ఆఫీస్ అంటే 3 కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ఇన్ డిజైన్ అని ఒకటి ఉంది, ఒకటి. సో తర్వాత పబ్లిషర్ అని ఒకటి ఉంది, ఓకే. ఇంకా వన్ నోట్ అని ఒకటి వస్తుంది, ఇవన్నీ ఎంఎస్ ఆఫీస్లో ఉన్నాయి. కొన్ని మనం చెప్పుకుంటాం కదా. తర్వాత మామూలుగా మనం వాడుతున్నటువంటి ఎస్క్యూఎల్ ఏదైతే వాడతామో ఆ విధంగా ఎంఎస్ యాక్సెస్ అనేది కూడా మనకు అందుబాటులో ఉందన్నమాట. సో ఎంఎస్ యాక్సెస్, సో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో ఇన్ డిజైను, పబ్లిషరు, వన్ నోట్, ఎంఎస్ యాక్సెస్. ఇంతే కదా, ఇంకా చాలా మనకు రాను డెవలప్ చేస్తూనే ఉన్నాడు. అది మనకు కావాలంటే వీటిలో మనం ఇన్స్టాల్ చేసి ఉంటాం.
అది చెక్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేస్తేనే వస్తుంది. వన్ నోట్ ఫర్ విండోస్ 10 ఇక్కడ చూడండి ఒకటి, ఇక్కడ వన్ డ్రైవ్, ఆఫీసు, స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి. మనం ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేసినట్టు కనపడడం లేదు, ఉందే లేదు చూద్దాం. ఓకే, దీంట్లో లేదు. రైట్, ఎంఎస్ ఆఫీస్ 2007 మాత్రం అవైలబుల్లో ఉంది. సో 2007 నేను ఫోన్ చేస్తున్నాను సార్. చూడండి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ 2007 వర్షన్ ఇది, ఈ మాత్రం అవైలబుల్ ఉంది. దాంట్లో ఏది ఆఫీస్ వర్డ్, పబ్లిషర్, తర్వాత పవర్ పాయింట్, పిక్చర్ మీట్, అవుట్లుక్, వన్ నోట్, ఇన్ఫో పాత్, గ్రూవ్, ఎక్సెల్. సో ఇవి నెక్స్ట్ యాసెస్, ఇవన్నీ ఏంటంటే ఆఫీస్లో పార్ట్సే. మన దాంట్లో మెయిన్గా చూసేటివి ఏమంటే ఇవన్నీ మనకు అవసరం లేనిది అనమాట. గ్రూవ్ అని. సో తర్వాత ఇక్కడ చూడండి పబ్లిషర్ అనేది ఎక్కడ వాడతారంటే మామూలు ప్రింటింగ్ ప్రెస్లో వాడతారు. సో అడోబ్ పేజ్ మేకర్ అని, అటువంటిదే ఈ పబ్లిషర్ అని. సరే, తర్వాత ఈ పిక్చర్ మేనేజర్, ఇది జస్ట్ పిక్చర్స్ చూడడానికి, ఇమేజ్ జేపీజీ అని ఉంటాయి కదా, ఆ పిక్చర్స్ మనం చెక్ చేయడానికి. తర్వాత అవుట్లుక్ అనేది ఎందుకంటే మనం ఈమెయిల్స్ పంపించడం కానీ సెండ్ చేయడం, తీసుకోవడం, అవన్నీ అవుట్లుక్ అనేది చేస్తూ ఉంటాం. ఇక వన్ నోట్ ఉంది. వన్ నోట్లో కూడా మన నోట్స్ ఉంటాయి కదా, మన నోట్స్ రాసుకుంటాం కదా, ఆ విధంగా మనకు హ్యాండ్ రైటింగ్తో కూడా మనం రాసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో సెల్ ఫోన్లో మీరు యాప్స్లో నోట్ ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఇప్పుడు నోట్ అనేది ఉంటుంది. ఇమేజ్ పెట్టుకోవచ్చు. సో అన్నీ ఒక పర్సనల్ డైరీ లాగా దాన్ని వాడచ్చు అనమాట. ఇది సింపులే, ఒకటి తెలిసి మీకు అన్నీ ఆటోమేటిక్ తెలుస్తాయి. ఇంకా ఇన్ఫో పాత్ అని, ఇది కూడా అలాంటిది. ఇన్ఫో పాత్ కూడా ఇవన్నీ మనం అన్ని వాడము. మనం వాడాల్సింది ఏమంటే ఇక్కడ ఓన్లీ ఈ మూడు నేర్చుకుంటే తర్వాత అవి ఆటోమేటిక్గా మీకే తెలుస్తాయి. వాటికి కావాలంటే పర్టికులర్గా చేసుకోవచ్చు. దాంతోపాటు అడిషనల్గా మనకు కావాల్సింది ఎంఎస్ యాక్సెస్, ఇది కూడా నేను చెప్తాను. సో అంటే డేటాబేస్ని క్వరీస్ ఎలాగా, ఫామ్స్ ఇది తెలిస్తే కొంచెం మీరు ఎస్క్యూఎల్ చేసేటప్పుడు అరకల్ ఉంది కదా మనకు, ఆర్ఎల్ని పిలుస్తూ ఉంటాం. సో ఒరాకల్ అంటారు కొంతమంది, ఆరకల్ని పిలుస్తారు రకరకాలుగా. అందులో ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ అని, పిఎల్ ఎస్క్యూఎల్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. వాటి ద్వారా ప్రోగ్రామింగ్ చేస్తుంటారు. వాటినంతా మన డేటాబేస్ అనేది సేవ్ చేయొచ్చు అనమాట. అది మన ఎంఎస్ యాక్సెస్లో కూడా చేయొచ్చు. అది ఇవి టోటల్గా ఉన్నటువంటి ఆఫీస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సరేనా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే, చూద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ కావాల్సింది ఎంఎస్ వర్డ్ అనేది కావాలి. సో ఎంఎస్ వర్డ్ అనేది ప్రస్తుతానికి నేను 2007లో ఎంఎస్ వర్డ్ ఎలా ఉందో చూద్దాం. తర్వాత 2019 డైరెక్ట్గా చెప్తాను, జస్ట్ కొంచెం బ్రీఫ్గా. తర్వాత 2019 ఒకేసారి వెళ్దాం అక్కడికి. ఇది ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేయాలి అన్నప్పుడు డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసిన ఏదైతే అది ఉంటాయి. అంటే హార్డ్వేర్ మీకు ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లేకపోతే ఉండదు, ఏ సిస్టమ్ అయినా సరే. ప్రస్తుతానికి నేను ఎంఎస్ 2007 మాత్రం ఇన్స్టాల్ చేశాను. అది కూడా ఇప్పుడే కరెంట్ చేస్తాను, నో ప్రాబ్లం. సో అయిపోతుంది, ఏం కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి వర్డ్ అనే టైప్ చేస్తున్నాను. వర్డ్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా సెర్చ్ బార్లో ఎంఎస్ ఆఫీస్ వర్డ్ 2007లోకి మనం వెళ్తాము. క్లిక్ చేస్తున్నాం. రైట్, సో వర్డ్ అనేది ఓపెన్ అయింది. ఇది వర్డ్. ఇది ఎక్కువగా బాగా పాపులర్ అయినటువంటి ఇంటర్ఫేస్, ఫస్ట్ ఇంటర్ఫేస్. దానికంటే ముందు వర్షన్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఆఫీస్ 2000 వర్షన్స్ మనం చూస్తే బాగా పాపులర్ అయిన వాటిలో ఆఫీస్ 2000 వర్షన్ ఒకటి. తర్వాత ఇంకా బాగా పాపులర్ అనేది ఆఫీస్ 2003 ఆఫీస్. సో తర్వాత ఇదే 2007. ఇంకా మధ్యలో కూడా వచ్చినాయి, కానీ అవి అన్పాపులర్ అయినాయి, సరిగ్గా రాలేదు. బాగా సక్సెస్ అయింది ఇది ఒకటి. 2003 అనేది ఎక్స్పీ, విండోస్ ఎక్స్పీ తెలుసు కదా మీకు. విండోస్ ఎక్స్పీ అనే ఏదైతే ఉందో వాటి మీద బాగా పనిచేస్తూ ఉంది అనమాట. అప్పుడు ఆ ఇంటర్ఫేస్ 2 సరిపోయేటివి. అంటే జియో అనేది తక్కువ, దీంట్లో గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఇద్దరు వస్తుంది కదా. సరే, సో తర్వాత దాని ముందు ఉన్నటువంటి ఈ డాస్ వాటికి ఇవి పనికిరావు. డాస్ అనేది ఏంటి? డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్లీ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. అది లెటర్స్ మాత్రం ఉంటాయి దాంట్లో. మనకు ఆఫీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? GUI వచ్చిన తర్వాత. అంటే GUI ఏ విధంగా మనకు విండోస్ అనేది GUI OS అనమాట. ఈ OS ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మనం స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఆఫీస్ 2000, 2003, 2007. తర్వాత వచ్చినటువంటి వర్షన్ మనం చూస్తే 2010, 2010. సో తర్వాత ఆఫీస్, తర్వాత ఏముంది మనకు ఆఫీస్ ప్రస్తుతానికి చూసినారు, ఎప్పుడైనా విన్నారా? 12, 11లో రాలా, మన ఒకే 2013 వచ్చింది. సో మళ్ళీ ఆఫీస్ మనకు వచ్చిండేది
2016 వచ్చింది. చూడండి చాలా గ్యాప్ ఉంది ఇక్కడ ఒకదానికి. సో తర్వాత ఆఫీస్ 2019, ప్రస్తుతం రన్నింగ్ ఇదే ఉండేది లాస్ట్. ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ 3 ఇంటర్ఫేస్లు ఒకటే, 13 కానీ 16 కానీ 19 కానీ ఒకటే, అన్నీ ఒకేలాగే ఉంటాయి. ఇక్కడ ఈ 7, 10 ఇవి రెండు ఒకేలాగే ఉంటాయి. ఈ 2000, 2003 ఇవి రెండు ఒకే ఇంటర్ఫేస్లో ఉంటాయి. చూడడానికి బాక్స్ కానీ ఆ డిజైన్స్ కానీ ఒకేలాగా ఉంటాయి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక ఆఫీస్ నేర్చుకుంటే సార్ ఇది నాకు చెప్పలేదు, ఏందో ఆయన ఏదో 2019 అన్నాడు, నాకు దీన్ని చూసి 7 నేను చేయలేను, అంత సీన్ లే, ఒకటి నేర్చుకుంటే అన్నీ వచ్చేసినట్టు లెక్క. కానీ మీరు ఫాస్ట్నెస్ కోసం ఏం చేయాలంటే ఏది వాడుతున్నారో దాన్నే వాడితే బెటర్. రెగ్యులర్గా 2019 2019 వేసుకోండి, 2013లోకి 16లోకి వెళ్ళొద్దు. ఏది నేర్చుకుంటామో వాటిలోకి వెళ్ళండి. నేనైతే అప్గ్రేడ్ చెప్తా. మిగతా ఫంక్షన్స్ షార్ట్కట్స్ అంతా సేమ్ టు సేమ్, కొంచెం ఇంటర్ఫేస్ అటు ఇటు చేంజెస్ అవుతుంది. సో ఉన్నటువంటి రిటర్న్స్ రిమూవ్ కావడం కానీ, ఉన్నటువంటి మెనూస్లో కొంచెం చేంజెస్ రావడము, ఎక్స్ట్రా అడిషనల్ సబ్ మెనూస్ రావడం అవి ఉంటాయి తప్ప మిగతా అంటే యాజ్ ఇట్ ఈజ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, అడ్వాన్స్డ్ మీద పోతేనే మనకు బెటర్. లోయర్ మీద పోతే మాత్రము అడ్వాన్స్డ్ పోయినప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ వచ్చి నేను కస్టమర్స్ చాలామంది చూస్తుంటాను కదా, వాయిస్ ఇన్స్టాలేషన్ కోసం నేను చాలామంది హార్డ్వేరింగ్ చేస్తాను కదా, అక్కడ చూస్తే ప్రస్తుతానికి 2000 XP వాడేవాళ్ళు ఇంకా ఉన్నారు. XP ఆగిపోయి ఇప్పుడు 2005లోనే ఆగిపోయింది. దాని తర్వాత అది మధ్యలో వాళ్ళు మళ్ళీ ఇది అప్డేట్స్ ఏమీ లేవు, సరే ఇంటర్ఫేస్ కూడా ఉండదు. కానీ ఇంకా కూడా XPనే కావాలంటారు వాళ్ళు. నేను మా Google 10 వేస్తే కూడా నా వల్ల కాస్త అర్థం కాలేదు, మీరు XPనే వేయండి అంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఒకటి కానీ ఓల్డ్ నేర్చుకుంటే దాని మీద ఉండిపోతారు. అలా ఉండకూడదు. అంటే అడ్వాన్స్డ్ నేర్చుకుంటే 2019 అంత ఈజీగా 2025 వరకు కూడా పోతుంది. కాబట్టి నేను అడ్వాన్స్డ్ వెళ్ళమంటాను. నేను వాడి విండోస్ కూడా 2010 ఇదే విండోస్ 10 ఇదే విండోస్ 10. ఇది వచ్చి విండోస్ వచ్చి 10, విండోస్ వచ్చి 10, ఆఫీస్ వచ్చి 19 గుర్తుపెట్టుకోండి. సో విండోస్ అనేది ఏంటి, ఓఎస్ వచ్చి 10, ఆఫీస్ ఇది 19. ఓకే, అది ఇది వేరే. సో 10లో వర్షన్స్ ఉంటాయి, కానీ 10 Pro అనేది వాడుతున్నాను, అంటే ప్రొఫెషనల్ అనమాట. ఇది ఇట్లా 2 రకాలైనటువంటి ఇవి 2 బాగా కంపాటబుల్ అవుతాయి, విండోస్ 10కి 19. అదే ఇక్కడ విండోస్ 7 ఉంది కదా, విండోస్ 7, ఈ విండోస్ 7కి ఈ 19 వేస్తే సెట్ కాదు. దానికి దీనికి ఇన్స్టాలేషన్ చేయలేము, ఎర్రర్ వచ్చేస్తుంది మెసేజ్, ఇన్స్టాల్ కాదు దానికి. అంటే దీన్ని యాక్టివేట్ చేసే విధానం కూడా వేరే, మనం డైరెక్ట్గా కొనలేము కదా. దీన్ని కూడా పైరేటెడే చాలా వాడేది, అందరూ పైరేటెడే, ఎవరు కూడా రైడ్ చేయరు మన మీద. దీపక్ అయితే బాబా కంపెనీస్ అయితే రైడ్ చేస్తారు, పట్టుకుంటారు. అవి ఇక్కడంతా మనం వాడేది ప్రతిదీ పైరేటెడ్ అంటే కీ మీద రిట్రైవ్ చేసుకొని ఆ కీని ఇన్స్టాల్ చేసేస్తాం. ఓకే, కానీ ఇక్కడ 2019 అనేది 2007లో సరిపోదు. దేంట్లో సరిపోతుంది, విండోస్ 10లోనే సరిపోతుంది. కానీ ఈ 2007లో ఉన్నటువంటి విండోస్ ఏదైతే ఉందో, ఈ విండోస్కి ఆఫీస్ 7 2 కంపాటబుల్ అవుతాయి. ఈ 2 దీనికి సరిపోతాయి, ఇది కూడా దీనికి సరిపోతుంది. 10 సరిపోతుంది, 7 సరిపోతుంది. కానీ 19 అనేది సరిపోదు, గుర్తుపెట్టుకోండి. 13, 16, 19 ఈ 3 వర్షన్స్ కూడా దీనికి 7కి సరిపోవు. ఒకవేళ వేస్తే కూడా సరిగ్గా అది వర్క్ కావు, కంపాటబిలిటీ కాదు. అంటే ఆ సాఫ్ట్వేర్ దాని కంపాటబిలిటీ, ఆ వర్షన్ కంపాటబిలిటీ అవుతుందట. ఇప్పుడు గూగుల్ క్రోమ్ వాడుతున్నా, గూగుల్ క్రోమ్ వర్షన్ ఇదే 86 సంథింగ్ వర్షన్ ఉంది. ఆ వర్షన్ విండోస్ 10కి సరిపోతూ ఉంది. దానికంటే ముందు కూడా అప్డేట్స్ వేరే ఇచ్చేటివాడు, ఇప్పుడు సరిగ్గా పనిచేస్తూ ఉంది. కానీ దానికంటే ముందు 40 వర్షన్ ఉండింది, ఆ వర్షన్ దీనికి సరిపోదు. అలాగా, కాబట్టి దాన్ని చూసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలన్న విషయాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా అప్డేట్సే మనకు పనికి వస్తాయి. అప్డేట్స్ లేకుండా ఓల్డ్ ఉన్నటివి సాఫ్ట్వేర్లో యూజ్ అయితే కావు. ఓకే, నెక్స్ట్ ఇంకా మన టాపిక్లోకి వెళ్తే ఇది MS వర్డ్. సో 7లోకి ఒకసారి చూద్దాం, ఎలా ఉందో చూద్దాం. తర్వాత 19లోకి వెళ్దాం, అక్కడ మీకు పూర్తిగా నీట్గా ఉంటుంది, దీనికంటే బాగుంటుంది. అబ్జర్వేషన్ చెక్ చేస్తూ వద్దాం. సో ఫస్ట్ కనిపిస్తున్నటువంటి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో, ఈ స్క్రీన్ మొత్తము మనకు తెలిసిందే, ఒక విండో. ఆఫీస్ అనేది కూడా ఒక దేనికి సంబంధించింది, సో ఆఫీస్ ఫైల్స్ని క్రియేట్ ఇండికేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్, బంచ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఆఫీస్ ఫైల్స్ అంటే మామూలుగా రెగ్యులర్గా వాడుతున్న ఆఫీస్ ఏదైతే ఉందో, ఏ ఆఫీస్ మనము ఎటువంటి ఆఫీసులు అయినా సరే, మనకి చాలా రకాల ఆఫీసులు ఉన్నాయి. కార్ ఆఫీసర్లు కానీ, ఇవి డిపార్ట్మెంట్స్, రకరకాల డిపార్ట్మెంట్, బ్యాంకులు కానీ, అన్నిట్లో కూడా ఒక డాక్యుమెంట్ మీద ప్రింట్ ఇవ్వాలంటే అప్పుడు వాడేది MS. సో ఏది వర్డ్, గుర్తుపెట్టుకోండి, MS వర్డ్.
దానికి ఎక్స్టెన్షన్ ఏముంటుంది అంటే గుర్తుపెట్టుకో, ఫైల్ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్టెన్షన్ అంటారు. ఇప్పుడు ఈ పిక్చర్ని పెయింట్ని చేసేటప్పుడు ఎంఎస్ పెయింట్ అని మనం వాడుతున్నాం కదా, ఎంఎస్ పెయింట్లో మనం ఏం వాడుతున్నామంటే వచ్చే ఇమేజ్ ఎలా ఉంటుంది, నేను ఏ పేరుతో సేవ్ చేస్తానో ఆ పేరు డాట్, ఓకే, తర్వాత ఉన్నటువంటి పెయింట్ పేరు ఏంది ఇక్కడ ఏదో వేస్తుంటే బిఎంపి అయితే బిఎంపి అని ఉంటుంది, అది బిట్ మ్యాప్ ఇమేజ్ అని. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది అది ఏం ఫైల్ అని మీకు తెలుస్తుంది. ఓకే, ఇంకోటి వచ్చి మళ్ళీ నేమ్, ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ డాట్ పిఎన్జి, లేదు ఇంకో ఫైల్ ఏముంటుంది నేమ్ డాట్ జేపిఈజి, ఇది అంతా పెయింట్ సంబంధించింది. తర్వాత ఇక్కడ ఏ నేమ్ అంటే ఆ నేమ్ ఇస్తాము డాట్ జేపిజి. ఈ వర్షన్స్ బట్టి చెప్పచ్చు ఇది ఎంఎస్ పెయింట్లో చేయబడినటువంటి ఫైల్ అని చెప్పి. అదే ఎంఎస్ వర్డ్ ప్యాడ్లో కానీ చేయగలిగితే సో దాంట్లో ఏముంటుంది మన ఎక్స్టెన్షను నేమ్ డాట్, ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, డాట్ తర్వాత వచ్చేదాన్ని ఎక్స్టెన్షన్ అని పిలుస్తాను, ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. నేమ్ డాట్ ఆర్టీఎఫ్ అని ఉంటుంది, రిచ్ టెక్స్ట్ ఫార్మాట్ అని, ఇది వర్డ్ ప్యాడ్లో చేసినామని అర్థం. అదే నోట్ ప్యాడ్లో అయితే అప్పుడు ఏం రాస్తాము నేమ్, ఏ నేమ్ ఇస్తావా నేమ్ డాట్ టీఎక్స్టీ అని ఉంటుంది. దీన్ని బట్టి చెప్పచ్చు అది ఏ అప్లికేషన్ వాడావని. అది ఎట్లా ఉంటుందంటే చూడు, ఆ ఫైల్ ఏదైనా కానీ మనకు తెలియదు, సో ఆ ఫైల్ను ఒకవేళ ఇంక గుర్తుపెట్టుకోండి, ఈ సాఫ్ట్వేర్లు కానీ నేను సిస్టమ్లో ఇన్స్టాల్ చేయలేదు అనుకో, డిఫాల్ట్గా అయితే నోట్ ప్యాడ్ కానీ వర్డ్ ప్యాడ్ కానీ ఎప్పుడూ ఉంటుంది, పెయింట్ కూడా ఉంటుంది. అది కాకుండా ఉంటుంది మిగతాది ఎంఎస్ ఆఫీస్ కంపల్సరీ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇన్స్టాల్ చేయలేదనుకో ఆ ఫైలు ఉంటుంది, ఇక్కడ చూడండి ఒక ఫైల్ ఉంది కానీ ఇట్లా చూపిస్తుంది. ఇట్లా ఏం చూపిస్తాను అక్కడ బొమ్మ లేదు, అదేందో బ్లాంక్గా ఉంది, కింద లెటర్స్ అయితే నేమ్ అయితే ఉంది, అదేందో తెలియదు. కానీ ఏం ఫైల్ అంటే ఇది ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ లేదు కాబట్టి ఆ ఫైల్ అట్లా చూపిస్తాను. ఆ సాఫ్ట్వేర్ వేరే అనమాట. ఇదేమంటే ఇది బిన్ ఫైల్ అంటారు దీన్ని. అంటే నేను హార్డ్ డిస్క్ ఇవి దీన్ని చూడండి డాట్ బిన్ అని ఉంటుంది చూడండి, లోపల కనిపిస్తుంది ఇక్కడ స్మాల్గా ఒక నెంబరు, ఒక ఇదంతా నేమ్ అనమాట, ఇక్కడ నుంచి ఇంతవరకు డాట్ వచ్చేంత వరకు ఇదంతా నేమ్, అది నేమ్ అదే కన్వర్ట్ చేసుకుంటామన్నమాట. ఐసీ నెంబర్లే అది. అంటే నేను సిస్టమ్ చెడిపోయి ఉంటాయి కదా, మదర్ బోర్డ్ చెడిపోయి ఉంటాయి కదా, అప్పుడు ఐసీలు తీసేసి ఐసీకి ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. ఆ ప్రోగ్రామ్ బిన్ ఫైల్ అది దేంట్లో పని అవుతుంది, ఫిక్స్ సాఫ్ట్వేర్ దీంట్లో మాత్రం పని అవుతుంది, దేంట్లో పని కాదు ఇట్లా. ఓకే, అంటే అది ఎందుకు అట్లా కనిపించింది వైట్ బ్లాంక్గా అంటే అది ఏ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయలేదు అందుకు అది చూపిస్తుంది. అది ఓపెన్ చేయాలంటే అప్పుడు ఎట్లా ఉండాలా, అది కంపల్సరీగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. కానీ ఇది ఇన్స్టాల్ చేసినా చూపించలేదు. అది ఎప్పుడు చూపిస్తుందంటే వర్కింగ్లో అప్పుడు చూపిస్తుంది. ఇక్కడైతే కొన్ని సాఫ్ట్వేర్లు అంతే, దానికి బిన్ ఫైల్ అంటే అది హెక్సాడెసిమల్ ఫార్మాట్లో ఉంటుంది ఆ డేటా అనేది. అంటే ఐసీ చెడిపోయినప్పుడు ఐసీ రన్నింగ్, ఇప్పుడు సిస్టమ్ అనేది రోమ్ అని చెప్పాను కదా నేను ఫస్ట్లో, రీడ్ ఓన్లీ మెమరీ అని, ఆ రీడ్ ఓన్లీ మెమరీ ప్రోగ్రామ్ చేస్తాను అన్నమాట నేను. అంటే ఆన్ కానప్పుడు ఎందుకు ఆన్ కాలేదు చూసి ఏదైనా కరెక్ట్ అయిందా అనేది తీసుకొని ఆ బయాస్ని బయటికి తీసుకొని దాన్ని ప్రోగ్రామ్ చేస్తాం. డంప్ ఫైల్తో వీటితో ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇక్కడ డాట్ బిన్గా పడుతుంది. ఇట్లాంటిదే సెల్ ఫోన్ కూడా ఐసీలు ఉంటాయి, దాన్ని కూడా అలాగే మనం ప్రోగ్రామ్ చేయొచ్చు. హలో 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 సో ఈ విధంగా ఆప్షన్స్ అనమాట. వర్డ్ ప్యాడ్ డాట్ టీఎస్టీ, ఆర్టీఎఫ్ డాట్ నేమ్ డాట్ టీఎస్టీ ఈ విధంగా మనకు అన్ని ఎంఎస్ పెయింట్, నేమ్, నోట్ ప్యాడ్ ఇవన్నీ మనం తీసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం పోవాల్సిన దేంట్లో ఎంఎస్ వర్డ్లో సఫాయి చేస్తాం. హలో క్యా बैठो बोलना आता हूँ सर. సరిపోయినాడు సమయంలో నాకు వేరే వాడు మధ్యస్థానం చేసినాడు, ముందు కలిపెట్టి మధ్యస్థానం రికార్డ్ అవుతుంది లైవ్లో. సరే రైట్. సో ఈ ఆప్షన్స్ అనమాట. అంటే ఇక్కడ ఎంఎస్ పెయింట్, వర్డ్, నోట్ ప్యాడ్. తర్వాత ఇవి చూడండి, వీటిలో చెక్ చేస్తే దీంట్లో వచ్చే ఎక్స్టెన్షన్ ఏమొస్తుందో చెప్పాను ఇప్పుడు నేను. ఏది వర్డ్ ప్యాడ్ వర్డ్కి, ఎంఎస్ వర్డ్కి అయితే మనకు వచ్చేది డాట్ డిఓసి, గుర్తుపెట్టుకోండి. అంటే అది డాక్యుమెంట్ అన్నమాట. డాక్యుమెంట్ అంటే అర్థం వచ్చేది ఎంఎస్ వర్డ్ ఫైల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి ఎట్లా ఎక్స్టెన్షన్ ఉంటుంది దానికి అంటే ముందర యాస్ట్రిక్ డాట్ డిఓసి. యాస్ట్రిక్ అంటే ఏం ఏమని ఉండొచ్చు. ఓకే, మీరు ఏదైనా సిస్టంలో ఫైల్స్ ఏముంటాయి చూడాలనుకో, సిస్టమ్స్లో ఫైల్స్ మనం ఏముంటాయి చూడాలనుకో, అప్పుడు ఏం చేస్తామంటే మామూలుగా మనము సో దిస్ పీసీ ఓపెన్ చేసి ఇక్కడ డాక్యుమెంట్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలనుకో,
ఇక్కడ సెర్చ్ బార్ పైన ఉంటుంది కదా, దాంట్లో పోయి షిఫ్ట్ ప్రెస్ చేసి యాస్ట్రిక్, నేను విండోస్ని కూడా కొన్ని ఇక్కడ మీకు అవసరాన్ని చెప్తూ ఉంటాను, కొంచెం చూసుకోండి. .#.doc అని టైప్ చేస్తే ఎన్ని ఉంటాయో సిస్టంలో మొత్తం ఇక్కడ చూపించబడతాయి. ఇప్పుడు మీరు ఏదైనా జేపీజీ ఇమేజ్ ఉన్నాయి, మీ ఫొటోస్ ఉన్నాయి అనుకుందాం, ఆ ఫొటోస్ ఎక్కడ పెట్టినాడో తెలియదు, సిస్టమ్ మొత్తం వేరే 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 ఫోల్డర్స్ పెట్టింటారు, ఎక్కడ లోపల ఉన్నాయో తెలియదు. అప్పుడు ఏం చేయాలా, *.jpg అంతే సెర్చ్ బార్ కొడితే అన్ని ఫైల్స్ జేపీజీ ఫైల్ రూపంలో ఉండే అన్నీ బయట వస్తాయి. చూడండి, ఇదేదో సిస్టమ్ ఫైల్ ఒకటి ఓపెన్ అయిపోయింది, ఇలా డాక్యుమెంట్స్ అన్నీ అంతే, అవి ఇంకేం రావు. అట్లా ఎక్స్టెన్షన్తో పాటు ముందర యాస్ట్రిక్ అని పెడితే *.doc, *.xls, *.bmp అట్లా మీరు కొట్టినట్టయితే ఆ ఇమేజ్ చూపిస్తుంది. ప్రస్తుతానికి నేను డాక్యుమెంట్స్ ఏమీ చేయలేదు దీంట్లో, ఏదో ఒక సిస్టమ్తో ఒకటి చూపించింది. ఇంకోటి చూద్దాం, *.bmp. ఓకే, బిట్ మ్యాప్ ఇమేజ్ ఏమున్నాయి ఓపెన్ చేద్దాం. సో చూస్తే సెర్చ్ కొంచెంసేపు సెర్చ్ అవుతుంది, వర్క్ అవుతుంది, అంతా సెర్చింగ్ లాస్ట్ వర్క్ కంప్లీట్ అవుతుంది. అక్కడ మన డేటా ఏదైతే మన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది బిఎంపీ ఫైల్ ఎక్కడ చూపిస్తూ వస్తుంది, మెల్లగా మన సెర్చింగ్లో అవుతుందన్నమాట. అంటే వెతుకుతా ఉంది ఇప్పుడు అది. ఎక్కడ టోటల్ సిస్టమ్ ఇచ్చాను, ఇక్కడ చూడండి, వరిసి డిజైన్ అని ఒకటి వచ్చింది, అది బిఎంపీ ఫైల్ అనమాట, చిన్న ఫైల్, ఇది ఏదో సెట్టింగ్ సిస్టమ్ ఫైల్. సో దాన్ని క్లిక్ చేస్తే అది బిఎంపీ ఫైల్ కాబట్టి ఓపెన్ అయిపోతుంది. అంటే చిన్న ఇమేజ్ అనమాట, ఎలా ఉంది ఇంతే చిన్నది అనమాట ఫైల్. వేరీ సైన్ అనేది ఒక జేపీజీ అది బిఎంపీ ఫార్మాట్లో ఉందన్నమాట. అట్లా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి, గెస్ట్, యూజర్, ఇవన్నీ అవి అనమాట. ఇంకా వస్తాయి, మనం చేసినవి ఏమైనా ఉంటే వస్తాయి. లేదు *.jpg అని టైప్ చేసినా కూడా మనకి దానికి సంబంధించినటువంటి డేటా ఏదైతుందో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. *.jpeg. సో JPEG ఇక్కడ మనం క్లిక్ చేస్తే చూడండి మీకు దానికి సంబంధించిన డేటా అనేది కనిపిస్తూ వస్తుంది. రైట్, ఆ సెర్చింగ్ చేయడం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుందన్నమాట. అట్లా మనం ఏ డేటా అయినా సరే మనం డేటాగా చూసుకోవచ్చు. ఇక్కడ ఉంటేనే చూపిస్తుంది, లేవో చూపించదు. నేను ఈ సిస్టంలో అయితే నేను ఎక్కువ సేవ్ చేయలేదులేండి, రీసెంట్గా చేశాను కాబట్టి. ఓకే, ఇది ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే మనం వాటి మెనూలోకి వెళ్తే మెయిన్గా పైన కనిపిస్తున్నటువంటి బార్ టైటిల్ బార్ తెలిసిందే. తర్వాత కనిపిస్తున్న బార్ మెనూ బార్. ఈ బార్ని మనం ఏమని పిలుస్తాం, మెనూ బార్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ మెనూ బార్లో కూడా ఇదంతా మెనూ బార్. తర్వాత ఈ కనిపిస్తున్నటువంటి ఈ బార్ని ఏమంటామంటే, ఇది మెనూస్లో సబ్ మెనూస్ అంతే, దీని రిబ్బన్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సబ్ మెనూస్ని మనకి ఇట్లా రిబ్బన్గా వస్తుందన్నమాట. ఇదంతా రిబ్బన్స్ అనమాట, ఇవి సపరేట్ రిబ్బన్స్. అంటే పర్టికులర్ మెనూ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి రిబ్బన్ ఇది. దీంట్లో ఏముంటాయి, అన్ని సబ్ మెనూస్ ఉంటాయి. అంటే మెనూలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ మెనూ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఏ మెనూలో కన్నా మనం షిఫ్ట్ కావాలంటే, లేదా అది ఏ షార్ట్కట్ తెలుసుకోవాలంటే ఆల్ట్ కీని ప్రెస్ చేయండి. ఆల్ట్ కీని ప్రెస్ చేసినప్పుడు, సో ఆల్ట్ కీ చూడండి, ఆల్ట్ కీ ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మీకు ఇట్లా కీస్ ఓపెన్ అవుతాయి, HNPSMRWY అని. అర్థం వచ్చి Alt+H అని ప్రెస్ చేస్తే అప్పుడు ఏమైపోతుందని, హోమ్ బటన్ ఓపెన్ అవుతుందని. సో ఇది రన్నింగ్లో ఉంటే అది పనిచేయదు. నేను ఒక పైన సాఫ్ట్వేర్ వాడుతున్నాను కదా, ఈ సాఫ్ట్వేర్ ఉంటే అది పనిచేయదు. Alt+H హోమ్, Alt+I క్లోజ్ చేద్దాము సెకండ్. చూడండి, Alt+I ఏదో ఇండెంటేషన్ వచ్చింది కదా. మనం ఫస్ట్ అది ఏ మెనూస్ ఉన్నాయి అంటే ఆల్ట్ కీని ప్రెస్ చేయండి. హెచ్, ఇన్సర్ట్కి వచ్చి N, పేజ్ లేఅవుట్కి P, రెఫరెన్సెస్కి S, మెయిలింగ్స్కి M, రివ్యూకి R, వ్యూకి W, ఫాక్సిట్కి Y. ఫాక్సిట్ అంటే అడిషనల్ సాఫ్ట్వేర్ అండి. మనం హోమ్ కావాలంటే Alt+H, తర్వాత ఇన్సర్ట్ కావాలంటే Alt+N. ఏం టైప్ చేయాలా, సో Alt+N ఇన్సర్ట్. రైట్, ఆ ఆప్షన్ అనమాట. అంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకేమన్నాను, పేజ్ లేఅవుట్కి ఏముంది షార్ట్కట్కి
తెలియనప్పుడు ఫస్ట్ చూసుకోండి అంటే, కానీ నేర్చుకుంటే బెటర్ ఇది. ఆల్ట్ పి మళ్ళీ ప్రింట్, కంట్రోల్ పి కొడితే మళ్ళీ ప్రింట్ అవుతుంది. ఆల్ట్ కానీ వాడితే అది మెనూ సంబంధించిన విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ పి అంటే అది కొంచెం నేర్చుకోవాలి మాత్రం మీరు. ఆల్ట్ పి లేదు నేర్చుకోపోయినా కూడా మెనూస్కి ఏమైంది అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. తర్వాత ఇక్కడ ప్రతి దాని సాఫ్ట్వేర్ మీకు అందుబాటులో ఉంది చూడండి. ఆల్ట్ పి మళ్ళీ ప్రెస్ చేస్తే దాంట్లో మళ్ళీ షార్ట్కట్స్ వస్తాయి. ఆల్ట్ టిఎఫ్, ఆల్ట్ టీసీ, ఆల్ట్ టీఈ, ఆల్ట్ ఎం, ఆల్ట్ ఓ, ఆల్ట్ ఎస్జెడ్ ఇన్ని గుర్తుపెట్టుకోలేరు, అయ్యే పని కాదు. కాబట్టి ప్రతిదానికి షార్ట్కట్ ఏది నాకు నేసరి ఏది కావాలా. సో మెనూస్ ఉన్నటువంటి సబ్ మెనూస్కి తర్వాత మెయిన్ ఉన్నటువంటి వాటి గుర్తుపెట్టుకోవడం సరిపోతుంది. అంతేగాని ప్రతి దానికి షీట్ కీ కనుక్కోవాలంటే అయ్యే పని కాదు. సో మెయిన్ మెనూస్ ఏమంటాయో గుర్తుపెట్టుకోండి. తర్వాత రెఫరెన్సెస్, రెఫరెన్స్కి ఏం చేయాలా, ఆల్ట్ ఏది ఎస్, రెఫరెన్సెస్కి ఆల్ట్ ఎస్, సేవ్ అని కాదు ఆల్ట్ ఎస్. ఓకే, తర్వాత మెయిలింగ్కి ఆల్ట్ ఎం మెయిలింగ్. తర్వాత రివ్యూకి ఏమొస్తుంది మనకు ఆల్ట్ ఆర్, వ్యూకి వచ్చి ఆల్ట్ డబ్ల్యూ. ఈ విధంగా మనం పర్టికులర్గా క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు పాస్ అయితే వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు మనకు తెలియాల్సింది హోమ్ ఆప్షన్. హోమ్ ఆప్షన్లో చూడండి సంథింగ్ మనం హోమ్లో లెటర్స్ టైప్ చేసాం. టైప్ చేసిన తర్వాత దీన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. అందులో కట్ తర్వాత కాపీ. నేను ఈ ఊరికి 2కి చెప్పి మళ్ళీ మీకు దాంట్లో ఇంకా ఎక్కువ వస్తాయి ఆప్షన్స్. 2019లో చూద్దాం. ఇందులో కట్, కాపీ. సో కట్ అన్నప్పుడు ఏమంటే సెలెక్ట్ చేస్తే అదే డేటాను కట్ అయిపోతుంది. ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మనం కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. సో కట్ చేసినా కాపీ చేసినట్టే లెక్క. కానీ డేటా అనేది పర్టికులర్ ఏరియాలో ఎగిరిపోయి ఏ ఏరియాలో కావాలంటే ఆ ఏరియా ఇన్సర్ట్ చేయడానికి పేస్ట్ అనేది వాడతాం. సో కంట్రోల్ ఎక్స్ అనేది ప్రెస్ చేస్తాను, కట్ అయిపోతుంది. ఎక్కడ కావాలంటే ఆ ప్లేస్లో ఏం చేస్తామంటే పేస్ట్ అనేది కొడతాం. ఓకే, ఇది ఒక కామెంట్ లేని ఇప్పుడే పెట్టి చెప్పిండకూడదు, నాకు చెప్తాను ఇది. సో డిలీట్ కామెంట్ అసలు కట్, పేస్ట్. ఓకే, మళ్ళీ పేస్ట్ కావాలంటే కంట్రోల్ వి, పేస్ట్. సో అది ఎక్కడ ఉంటుంది, దేని ఆధారంలో ఉంటుంది, ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్లో ఉంటుంది. కంట్రోల్ వి. ఓకే, ఈ పేస్ట్ అనేది ఎలా చేస్తున్నావు నువ్వు, డేటా అనేది మామూలుగా ఇట్లా టైప్ చేసిన డేటాని పేస్ట్ చేస్తున్నావు. టైప్ చేసిన ఏ డేటా అయినా కూడా సెలెక్ట్ చేసుకొని దాన్ని కట్ చేసి దాన్ని పేస్ట్ కొడుతున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకోటి, ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా ఒక డాక్యుమెంట్ కానీ లేదా ఏదైనా డేటా కానీ ఉంటుంది మన దగ్గర. సరే చూద్దాం ఎక్కడైనా డేటా ఉందేమో, దాన్ని తీసుకుందాము. దొరికితే మనం తీసే కాపీ చేద్దాం, ఈజీ అయిపోతుంది. ఓకే, ఇక్కడ డేటా ఉంది సంథింగ్, కంట్రోల్ సి కాపీ చేసుకున్నాను. ఈ డేటాని కట్ డిలీట్ చేసి ఈ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సరేనా? లేదా ఇక్కడ సెలెక్ట్ చేసిన డేటాని ఏం చేస్తావు, సెలెక్ట్ చేస్తావు, కంట్రోల్ సి కాపీ చేస్తావు, తర్వాత కంట్రోల్ వి పేస్ట్ చేస్తావు, లేదా కట్ చేస్తావు, పేస్ట్ చేస్తావు. అంతవరకు బాగానే ఉంది. నేను చిన్న నోట్స్ చేస్తా పోవాలి, నువ్వు నిద్రపోతా ఉంటే నోట్స్ ఆడదని తీసుకోవచ్చు. నువ్వు అట్లా రాస్తూ ఉంటాను కొన్ని ఏ పేస్ట్లో ఏం చేశానని. నువ్వు అట్లగట్టి చేసినావు అంతే సంగతులు, మా గాలిలో పోతాయన్నీ. ప్రాక్టీస్ చేయాలి. కొన్ని టాపిక్స్ని, కొన్ని షార్ట్కట్స్ని ఆల్ట్కి అన్నాను. ఇప్పుడు నేను ఆల్ట్, హోమ్, ఇన్సర్ట్, హెల్త్ ఇవన్నీ కొన్ని రాసుకోవాలి. మీరు బోర్ కొట్టింది కదా, గుడికి కదా, కొంచెం అట్లా బ్యాక్ వేసుకుంటాం, లాస్ట్లో వేసుకోండి. గుడికి నువ్వు కొంచెం బ్యాక్ వేసుకుంటారంటే కొన్ని పరిస్థితులు అట్లే ఉంటాయి. అల్లి నక్కువ అల్లి అంతే సంగతి. మళ్ళీ 3 రోజులు నేను లేను కాదు, వేరే నీళ్ళు తాగితే నాకు సెట్ కావడం లేదు. ఏ నీళ్ళైనా కూడా నాదే వేరే తాగితే కష్టం. మళ్ళీ 3 రోజులు జలుబు వచ్చేస్తుంది, మళ్ళీ ఈ క్లాస్ జరగదు, మాట్లాడాలి ఇంతగా. సో కాబట్టి అల్లీకి ఏం టెన్షన్ లేదు. సో అడోబ్ అక్రోబాట్ రీడర్ అని చూడండి. ఇది చూడడానికి కొంత ఫార్మాట్లో ఉంది డేటా. దానికి హెడ్డింగ్ సంథింగ్ పెద్దదిగా పెట్టాను, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఆప్షన్ పెట్టాను. సో కింద అండర్లైన్ పెట్టాను. ఓకే, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. రైట్. సో దీనికి సంథింగ్ కలర్ వేసాను, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డేటాని నేను కాపీ చేస్తున్నాను. సెలెక్ట్ చేయడం ఎట్లా, డ్రాగ్ చేయడం అవసరం. డ్రాగ్ చేసి కాపీ చేశాను.
కాపీ చేసిన డేటాని ఎక్కడ పేస్ట్ చేయాలి? ఇక్కడ పెట్టాలి. అక్కడ కర్సర్ ఇక్కడ పెట్టిన తర్వాత కింద నాకు పేస్ట్ చేయాలంటున్నాను. ఏం చేయొచ్చు? డైరెక్ట్గా వేసి పేస్ట్ కొడతాం, అదొక ఆప్షన్. ఓకే, పేస్ట్ కొడితే మళ్ళీ డేటా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. ఏందొచ్చింది? ఏది కాపీ చేసినా అది వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ సెలెక్ట్ చేశాను? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను, దీన్ని కాపీ చేస్తున్నాను, కంట్రోల్-C. సో దాని తర్వాత ఏం చేశాను? డేటాని ఈ ప్లేస్లో పేస్ట్ కొడుతున్నాను, కంట్రోల్-V. రైట్, ఇది మామూలే కదా పేస్ట్ అంటే. ఇప్పుడు అలా కాకుండా ఇంకో ఆప్షన్ చూడండి, పేస్ట్లో పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. పేస్ట్ స్పెషల్ ఎందుకు వాడతారు అంటే, ఈ డేటా అనేది ఏ రకంగా పేస్ట్ చేయాలి అంటే, ఎట్లుంది అట్లే పేస్ట్ చేయాలన్నా, ఫార్మాటెడ్ టెస్ట్గా పేస్ట్ చేయాలన్నా, అన్ఫార్మాటెడ్ తీసుకోవాలన్నా అనే ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి అన్ఫార్మాటెడ్ టెస్ట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే కానీ కొట్టినట్లయితే ఇప్పుడు వచ్చిన డేటా చూడండి, వచ్చింది కింద. కానీ ఏ రకంగా వచ్చింది? ఫార్మాట్లో రాలేదు. అంటే ఫార్మాట్ అంటే ఏంది? దానికి ఒక కలర్ ఉండింది, బోల్డ్ ఉండింది, ఇటాలిక్ స్టైల్ ఉండింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఎల్లోకి ఇచ్చినాను, అవన్నీ ఇక్కడ రాలేదు, డేటా అయితే వచ్చింది. ఓకే, అట్లా మనము పర్టికులర్గా డేటా అనేది టెక్స్ట్గా వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్లో చాలా డిజైన్గా ఇమేజ్లు ఇచ్చింటాడు, లెటర్స్ ఇచ్చింటాడు, అవి ఎట్లయే కాపీ చేసుకుంటాం. కాపీ చేసింది మన స్క్రీన్ మీద రావాలి అంటే అక్కడ ఆ డిజైన్స్ మనకు అవసరం లేదు. ఏం కావాలో? ఓన్లీ లెటర్స్ కావాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే పేస్ట్ స్పెషల్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం. సార్ సార్ క్లాస్ ఇస్తాం. ఒక సెకండ్ అమ్మా.